హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం మనకు చెల్లించాల్సి ఏదైతే ఉందో రిటైర్మెంట్ బకాయిలు 18 నెలలు గడిచినా కూడా చెల్లించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీంతో తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలను సాధన కమిటీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారనమాట. సో వెంటనే ఇందుకు సంబంధించి బకాయిలు ఏదైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేయాలనే విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. పెన్షనర్లు మానసికంగా వేధించడం సరికాదని అన్నారు. అదేవిధంగా మార్చి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు పెన్షన్ల బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెన్షన్ల పిల్లలు పెండింగ్ అంటే పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఈఎంఐలు చెల్లించలేక వృద్ధ తల్లిదండ్రులు చూసుకోలేక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో బాధతో చనిపోయారని చెప్పేసి ఇప్పటివరకు దాదాపు 11,000 మంది రిటైర్డ్ ముఖ్యంగా ఏదైతే అయ్యారని, వీరికి 18 నెలల నుండి బకాయిలు కూడా చెల్లించలేని కారణంగా ఇబ్బందులు పాలవుతున్నారని, వెంటనే వీటిపైన రావాల్సిన అంటే ఏదైతే మానవ దృక్పథంతో ఆలోచించి బకాయిలు పిఆర్సీ 2020 ఏరియర్స్, డిఏ ఏరియర్స్, జీపీఎఫ్ బిల్లులు అంటే లీవ్ ఇన్ క్యాష్ మెంట్ తదితర వాటిని కూడా వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మరి ఇందుకు సంబంధించి డిమాండ్ అయితే చేశారనమాట.